హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మౌలాలి సురేఖ. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంటి దగ్గరికి ఫ్రాన్స్ వచ్చినాయి. మీకు లాస్ట్ వీక్ నేను ఫిషెస్ గురించి చెప్పాను కదా, క్లీనింగ్ అండ్ కటింగ్ గురించి. ఈరోజు నేను ఫ్రాన్స్ గురించి చెప్తాను, వినండి. సో ఫస్ట్ నేను 1.5 kg వరకు నేను ఫ్రాన్స్ తీసుకున్నాను. ఫ్రాన్స్ నీట్గా మంచిగా ఒకసారి వాటర్లో కడుక్కున్నాక వాటిని తొక్కలు తీయాలి. నేను చూపించే విధంగా తీయండి. ఫస్ట్ దాని హెడ్ పీకండి. తల పీకేసినాక తర్వాత వెనకాల ఇట్లా లూజ్గా ఉంటుంది అది తోక. దాని తోక పట్టుకొని పీకితే మొత్తం పీల్ అనేది వచ్చేస్తుంది. ఇట్లా కొంచెం సులువుగానే వచ్చేస్తుంది, అంత హార్డ్ ఏమి ఉండదు. ఒకసారి మీకు పదే చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. సో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ మిడిల్ పార్ట్లో కూడా అట్లా స్కిన్ ఉంటుంది ఫ్రెండ్స్. చేతోనంటే అది ఈజీగా వచ్చేస్తుంది, చాలా స్మూత్గా ఉంటుంది ఆ స్కిన్, ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది. చాలా బాగుంటాయి ఫ్రాన్స్ వచ్చేసి. ఫస్ట్ తల భాగం పీకాలి, నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. తర్వాత వెనక తోక ఇట్లా అంటే వచ్చేస్తుంది. కింద కాళ్ళలాగా ఉన్నాయి కదా ఈకలు, అవి కూడా తీసేయాలి. చాలా ఈజీ ఫ్రాన్స్ తొక్క తీయడం అనేది. నాకైతే ఫస్ట్ రాదు, నేను మీలాగే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. మీరు కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకుంటారు కదా ఏదైనా, అందుకే మీలాగా అన్నాను. నేను 1.5 kg తీసుకుంటే పీల్ తీసేసి అవి ఎంత అయినా చూడండి, కొన్ని బౌల్ నిండా కూడా అవ్వలేదు. ఇలా ఉంటుంది ఫ్రాన్స్ తోటి. ఫ్రాన్స్ వీడియోలో ఎంతో చిన్నగా అవుతుందని ఫ్రాన్స్ పికిల్ చేసిన ఇంట్లో మీకు కూడా పెట్టిన చూడండి, ఎండ్ వరకు అర్థమయ్యే విధంగా పెట్టిన అనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఫ్రాన్స్ నీట్గా క్లీన్ చేసుకున్నాక దానికి ఉప్పు పసుపు వేసి 1 hour పాటు పక్కన పెట్టి దాని వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. కడాయి పెట్టుకొని వాటర్ అంతా డ్రై అయిపోయినాక ఆయిల్ వేసుకొని, నేనైతే పల్లి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి, అంటే బ్రౌనిష్ కలర్కి రావాలి. అయిన తర్వాత మనం ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, దాల్చిన చెక్క, ఇలాచి అవన్నీ మసాలా దినుసులన్నీ మిక్సీ పట్టి పెట్టుకోవాలి పొడి. పెట్టుకున్నాక అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసి ఇది పేస్ట్ కూడా వేసి మంచి కలుపుకొని 1 hour తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. నేనైతే ఒకటి నిమ్మకాయ పిండుకున్నాను, నాకు సరిపోయింది. మీరు తగినంత చూసి నిమ్మకాయ పిండుకొని అన్నీ తగినంత. వీడియో వచ్చేసి ఇంతే.